ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మరొకసారి ఈ యొక్క శుక్రవారపు దినాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతో దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గతించినటువంటి కొన్ని దినాల నుండి ప్రభు కృపను బట్టి బలమైన విశ్వాసం గురించి ధ్యానం చేస్తాం. ఈ దినాన్ని కూడా ఆఖరి భాగంలోకి మనం వెళ్దాం. వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు చాలా విషయాల్లో మాకు సహాయం దయచేశారు. మరొక ఈ దినం కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మీ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం ప్రభువా. విశ్వాసంలో ఉన్నటువంటి ఆ లోతైన విషయాలు ప్రభువా మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ కృప దయచేయండి. మేము దీనిని కొనసాగించుటకు బాబు నాయన మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరొకసారి మీరు మాట్లాడి మమ్మల్ని ఆత్మలో బలపరిచి నడిపించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో గతించినటువంటి వారంలో అంటే మొన్న బుధవారపు దినాన్ని మనము కొంతవరకు అబ్రహాము యొక్క ప్రాముఖ్యమైనటువంటి మెట్ల గురించి చూసాం. అంతకుముందు శుక్రవారపు దినాన్ని, బుధవారపు దినాన్ని, కొన్ని దినాల నుంచి ఈ యొక్క బలమైనటువంటి విశ్వాసం గురించి మనం ఆలోచిస్తున్నాం. దానిని అబ్రహాము యొక్క ఫెయిత్ని కూడా తీసుకొని దాని మీద మనం ధ్యానం చేసాం. నేను మొన్న బుధవారపు దినాన్ని అబ్రహాము యొక్క ఆ ఫెయిత్, విశ్వాసపు రెండవ మెట్టు గురించి కొంతవరకు మనం పరిశీలన చేయడం జరిగింది. ఈ సమయంలో ఆఖరి భాగానికి వచ్చాం ప్రియులరా. అబ్రహాము అలాగా విశ్వాసాన్ని, అబ్రహాము కానీ మనము కానీ దేవుని సన్నిధిలో ఆ విశ్వాసాన్ని ఉపయోగించినప్పుడు మనకు దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కొనసాగించామో, అలాగున కొనసాగించినప్పుడు దేవుడు ఆ విశ్వాసం పట్ల ఎలాగ రెస్పాండ్ అవుతాడు, దేవుడు ఎలాగా తన యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన పక్షాన చేస్తాడు అనేటువంటిది ఈ దినాన్ని మనం పరిశీలన చేద్దాం. ఒకటేంటంటే, మరొకసారి చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అదే భాగం మీదే మనం ఇంతవరకు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఆమేన్, 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంట. చూడండి ఒకసారి. 22, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆఖరి భాగం చూద్దాం. 22లో ఏం రాయబడిందంటే, 21లో ఏం రాయబడిందంటే, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇది ముందు మన బుధవారపు దినాన్ని మనం దీన్ని ధ్యానం చేసాం కదండి. ఈ దినాన్ని అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటిది. రెండో మాట, మన ప్రభువైన అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను అనేటువంటి మాట. అంటే రెండు విషయాల్ని మనం జాగ్రత్తగా వాక్యంలో నుంచి పరిశీలన చేసినప్పుడు కనబడేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు మనము వాడినటువంటి విశ్వాసాన్ని ఎలాగున ఆయన తీసుకుంటాడు అనేటువంటిది. ఆమేన్. ఈ యొక్క 22వ వచనంలో ఉన్నటువంటి మాట, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరెంచారు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని? నీతిగా ఎవరెంచారు? మనుషులు ఎంచలేదు. మనుషులు ఎన్నటికీ నీతిగా ఎంచరు. మరొక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఎన్నటికీ కూడా ఘనపరచలేరు, ఆనర్ చేయలేరు ఏమాత్రం కూడా. ఎప్పుడైనా సరే ఎవరితోనైనా విశ్వాసం గురించి ఏవైనా పంచుకుంటుంటే అవతల వ్యక్తి, వినే వ్యక్తి మధ్యలోనే మన విశ్వాసం గురించి చెప్పేదాన్ని ఆపేసేసి తన విశ్వాసం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు.
ఒకసారి ఒక ఆయనతో మాట్లాడుతుంటున్నప్పుడు ఇలా దేవుని కృపను బట్టి ఒక చిన్న అద్భుతాన్ని దేవుడు చేశాడండి అని చెప్పి అద్భుతాన్ని చెప్తుంటుంటే మధ్యలో ఆపాడు. మధ్యలో ఆపి నీ మాటకు అడ్డొచ్చాను అన్నాడు. నీ మాటకు అడ్డొచ్చాను అని చెప్పి తనకున్నటువంటి జరిగిన కార్యాలు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు నేనే ఉన్నానంటే నీ మాటకు అడ్డొచ్చాను అనగానే నా మాటకు నిన్ను ఎవరు అడ్డు రమ్మన్నారు అని అడిగాను. అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరి విశ్వాసాన్ని ఆయన దగ్గర పంచుకున్నా ఆయన ఆ విశ్వాసం గురించి వినేవాడు కాదట. వినకుండా తనకి చేసిన గొప్ప కార్యాలు, తన విశ్వాసం గురించి, తన విశ్వాసంలో ఎలాంటి కార్యాలు జరిగాయి అది చెప్పడమే తప్పించి ఇతరుల విశ్వాసం గురించి వినడానికి తనకు మనసు ఏమాత్రం ఉండదు. మరి నేనెందుకో నాకు తగిలాడు. మరి ఆయనతో నా విషయాలు నేను మామూలుగా విశ్వాసం బట్టి చెప్తుంటుంటే నీ మాటకు అడ్డొచ్చాను అన్నాడు. అంటే నన్ను ఆపడానికి. ఆపిన తర్వాత తను ఎంటర్ అయిపోతాడు, తన విశ్వాసం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. అప్పుడు నేనేమన్నానంటే నీ విశ్వాసానికి అడ్డొచ్చాను అంటే నా విశ్వాసానికి అడ్డు నిన్నెవడు రమ్మన్నాడు అని చెప్పాను. నీ మాటకు అడ్డొచ్చాను అన్నాడు. క్షమించండి, విశ్వాసం కాదు, నీ మాటకు అడ్డొచ్చాను అన్నాడు. అరే నా మాటకి నిన్నెవడు అడ్డు రమ్మన్నాడు అని అడిగాను. ఆయన కొంచెం ఆశ్చర్యపడి ఇదేంటి ఎప్పుడు ఎవరు నన్ను అడగలేనటువంటి ప్రశ్న వేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు నేనేమన్నానంటే నువ్వేమీ అడ్డు రావద్దు, అలాగే ఉండు, నేను చెప్పింది విను, తర్వాత నువ్వు చెప్పింది నువ్వు చెప్పు, నేను వింటాను అని చెప్పాను. అంటే సర్వసాధారణంగా మన విశ్వాసం గురించి ఎవరితోనైనా చెప్పితే వినడానికి ఇష్టపడం, కానీ మన విశ్వాసం గురించి ఖచ్చితంగా అందరూ వినాలని ఆశపడుతూ ఉంటాం. అది మన యొక్క బుద్ధి, మనం ఏమి చేయలేము దాని విషయంలో. ఓకే, అయితే దేవుడు మనము వాడేటువంటి విశ్వాసాన్ని ఎలాగ రెస్పాండ్ అవుతాడు విశ్వాస విషయంలో అనేటువంటిది. అందుకనే ఏముందంటే మొట్టమొదటిది ఏంటంటే అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే దేవుడు ఏమంటాడంటే నీ విశ్వాసాన్ని నేను నీతిగా ఎంచుతున్నాను అంటాడు. ప్రైజ్ లార్డ్. రైచియస్నెస్ గురించి దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసపు లెక్క పూర్తి చేశాడు. 19:22 వచనం వరకు కూడా 21వ వచనం వరకు కూడా మనం చూసినటువంటి భాగాల్లో ఆ విశ్వాసాన్ని అంతటినీ మనం పరిశీలన చేశాం. దేవుడు దీన్ని అంతటినీ జాగ్రత్తగా అంతకంటే ఎక్కువ పరిశీలన చేశాడు. ప్రైజ్ లార్డ్. అంతకంటే ఎక్కువ పరిశీలన చేసి తను ఫైనల్గా తేల్చింది ఏంటంటే ఆయన నీతిగా ఎంచాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. కొన్ని సమయాల్లో మనం జరగలేదు అనుకోండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత అయ్యా మీరు ప్రార్థన చేస్తారు జరగలేదంటే ఆ వ్యక్తులు ఏమంటారంటే ఇమీడియట్గా ఏమంటారంటే నీకు విశ్వాసం లేదంటారు. అందుకనే ప్రియులరా, విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ఏ మనుష్యుని దగ్గరికి వెళ్ళి నా విశ్వాసం ఇలాగా అని చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా ఎంత బోధకుడైనా ఎలాంటి వ్యక్తి అయినా సరే నీ విశ్వాసాన్ని హృదయపూర్వకంగా ఆనర్ చేయలేడు. కానీ నీ విశ్వాసము ఎంత బలహీనమైనప్పటికీ కూడా అబ్రహాం తన విశ్వాసాన్ని వాడేటప్పుడు విశ్వాస ప్రయాణం లోపల చాలా ప్రాంతాల్లో పడిపోయాడు, చాలా ప్రాంతాల్లో విధంగా చెప్పాలంటే బలహీనుడయ్యాడు, చాలా ప్రాంతాల్లో దేవుని మాట వినకుండా తన సొంత మాట భార్య మాట తీసుకొని ముందుకు వెళ్ళాడు. ఇలాగ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ చిన్న విశ్వాసాన్ని తీసుకుని ఏమంటాడంటే అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుడు ఆ విశ్వాసాన్ని నీతిగా ఎంచాడట. ఇంగ్లీష్లో ఏమంటాడంటే రైచియస్నెస్ అనేటువంటి మాట. ఈ రైచియస్నెస్ గురించి నేను పరిశీలన చేసినప్పుడు ప్రియులారా, ఈ రైచియస్నెస్ అంటే నీతి లోపల రమారమి 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటేంటంటే న్యాయబుద్ధి అనేటువంటిది. రైచియస్నెస్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటిది న్యాయబుద్ధి. అనగా తన న్యాయంగా ఆలోచించేటువంటిది, న్యాయంగా మాట్లాడేటువంటిది. మనుషులు తన సొంత మనుషులైతే ఒకలాంటి న్యాయము, లేకపోతే డబ్బులు ఏవైనా ఇస్తే ఒకలాంటి న్యాయము, ఇలాగా న్యాయము, ఇది న్యాయబుద్ధి కాదు ఏమాత్రం కూడా. కానీ రైచియస్నెస్ అనేటువంటి మాట, నీతి అనేటువంటి మాటలో న్యాయబుద్ధి అనేటువంటిది ఉంది.
రెండవది ఆ నీతి ఉంది. నీతి అంటే అంటే చాలా మంచితనమైనటువంటిది. మూడోది ధర్మం ఉంది. ఎస్, ఆయన చాలా ధర్మంగా మాట్లాడతాడండి అంటారు. ధర్మము అంటే మన తలంపు ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ఏవైనా సహాయం చేయడం, లేనోడికి ఇవ్వడం, రోడ్డు మీద పోతున్నటువంటి ఎవరైనా భిక్షగాడు ఉంటే వాడికి ఏదైనా ధర్మం చేయడం అనేటువంటిది మనం ధర్మం అంటాం. కానీ ధర్మము అనేటువంటిది దానికంటే ప్రధానమైనటువంటి మంచి మీనింగ్స్ ఉన్నాయి. ధర్మము అంటే న్యాయబద్ధంగా వెళ్ళేటువంటిది అనేటువంటి మాట. తర్వాత యథార్థత అనేటువంటిది, రైచియస్నెస్ లోపల, నీతి లోపల యథార్థత ఉంది. ఆమేన్. అంటే విశ్వాసాన్ని దేవుడు ఎలాగ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ప్రజెంట్ చేసినప్పుడు దాన్ని ఎలా తీసుకున్నాడంటే, యథార్థత అనేటువంటి విశ్వాసంలో యథార్థతను చూశాడు, విశ్వాసంలో న్యాయబుద్ధిని చూశాడు, విశ్వాసంలో నీతి చూశాడు, విశ్వాసములో ధర్మం చూశాడు, ఆ విశ్వాసములో యథార్థత చూశాడు. అది అయిన తర్వాత విశ్వాసత లోపల పరిశుద్ధతను చూశాడు. ప్రైజ్ ది లార్డ్. రైచియస్నెస్, ఆమేన్, ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్. పరిశుద్ధతలోనే నీతిమంతత్వం ఉంది. ఆమేన్. పరిశుద్ధతను చూశాడు. పిల్లరా, అంటే జస్టిస్ ఇన్ గాడ్స్ ప్రామిస్, గాడ్స్ జస్టిస్ ఈజ్ దేర్. ఆమేన్. ఇన్ గాడ్స్ ప్రామిస్ జస్టిస్ ఈజ్ దేర్. దేవుని యొక్క వాగ్దానము లోపల, ఆమేన్, దేవుడు నీకిచ్చిన వాగ్దానములో దేవుని న్యాయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకుంటా ఉండిపోయేవాడు కాదు, వాగ్దానం ఇచ్చి ఇక నేను చెయ్యను, నీ బుద్ధి బాగోలేదని చెప్పేవాడు మాత్రం కూడా కాదు, ఏమాత్రం కూడా. అందుకనే దేవుని యొక్క గాడ్స్ ప్రామిస్లో ఏముందంటే, దేవుని న్యాయం ఉంది. ఆయన చేస్తాడు అంటే చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. న్యాయవంతుడు. నీ యొక్క విశ్వాసం ఎలాగుంది, ఇది ఎలాగుంది, అది ఎలాగుంది, అపవిత్రుడివి ఇలాంటిటువంటి విషయాలు ఆయన ఆలోచించడు. కానీ ప్రాముఖ్యమైనటువంటిది నువ్వు వాడే విశ్వాస విధానం ఎలాగుందో ఆయన పరిశీలన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఒక సహోదరి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఏదో ప్రయాణం చేస్తుందాడు బోటులో. ఆమె ప్రయాణం చేస్తుంటున్నప్పుడు తన జీవితంలో మార్పు లేదు, దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించింది, మార్పు లేనటువంటి జీవితం తన జీవితం. బట్ అయినప్పటికీ ప్రయాణం చేస్తుంటే అపాయం కలిగినప్పుడు యేసు ప్రభువా అని మొర్రపెడితే, ప్రభువు వచ్చి నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను రక్షించాలని చెప్పలేదు, కానీ వెంటనే దేవుడు ఆమెను రక్షించాడు. అవి ఏముందంటే, ఆ దినాల్లో ఎందుకో సంహం నేను యేసు ప్రభువుని ప్రార్థించాలని తలంపు వచ్చింది. ఆయన ఎందుకు నేను నమ్మకం ఉంచాను ప్రభు అని చెప్పగానే ఎవరో వచ్చి నన్ను నీటిలో నుంచి బయటికి లేపినట్టు అయింది, నేను ఒడ్డున పడిపోయాను ఆయన మాట చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, ఆ చిన్న విశ్వాసాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. ఓకే, ఎస్. తర్వాత వాక్యంలో ఉన్నటువంటి మాట చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. లోకమును జయించిన విజయము మన యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క రెస్పాన్స్ ఎలాగుంటుందంటే, మనం వాడినటువంటి విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రెస్పాన్స్ ఎలాగుంటుందంటే, మన విశ్వాసంలో దేవుడు జయం పెట్టాడు, లోకమును జయించేటువంటిది. హల్లెలూయా. వాక్యంలో ఉన్నటువంటి మాట. తర్వాత యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడున్నాడు చెప్పండి. అంటే విశ్వాసాన్ని మనం వాడినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మనము లోకమును జయించుటకు ఆయన శక్తినిచ్చే రీతిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొక మాట మనం పరిశీలన చేసినప్పుడు పిల్లరా, మార్కు సువార్త ఆయన రెస్పాన్స్ చూద్దాం మనం ఈ సమయం లోపల. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎస్, 9వ అధ్యాయం 23వ వచనం. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి, మార్కు సువార్తేనా? ఎస్, 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 ఆమేన్. అభ్యంతరము, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. యోహాను సువార్త తర్వాత
ఇంకొక మాట చూద్దాం, చూడండి ఒకసారి. ఎస్, వెన్ మన విశ్వాసాన్ని మనం వాడినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, మన విశ్వాసాన్ని మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం, క్షమించండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి మాట చూద్దాం మనం ఒకసారి. 25వ వచనంలో, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందట, వాక్యంలో రాయబడింది. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే పిల్లరా, ఆ వాక్యంలో ఉన్నటువంటి మాట, యేసు ఆమెను గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను. తర్వాత వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ ఆయనని గ్రహించుకొనెను. వెంటనే అనేటువంటి మాట ఉంది ఇక్కడ. వెంటనే, ఇమ్మీడియట్గా, సెకండ్స్లోనని మాట అండి. ఎలాంటి మాట ఏంటంటే, ఆమె వింది, తర్వాత వస్త్రాలు ముట్టుదును అనుకొని బాగుపడుదును అని అనుకుందట అండి. ఇందాక మనం నిన్నటి దినాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాం యొక్క మొదటి మెట్లో ఆలోచించాడు. ఎస్, తర్వాత తన ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాడు. అంటే ఆలోచన ప్రకారంగా కొనసాగించడానికి చాలా వరకు, అంటే ఎలాగ ఆలోచించి ఉన్నాడో దాని విషయాలు మనం పరిశీలన చేసినాం మనం. అలాగే ఏమి కూడా ఆలోచించుకుంది. ఆలోచించుకున్న తర్వాత ఆలోచన ప్రకారంగా చేయడానికి ముందుకు వచ్చింది, ప్రాక్టికల్గా ముందుకు వచ్చిన తర్వాత ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే వాక్యం ఏముందంటే, వెంటనే ఇమ్మీడియట్గా ఆమె హీల్ అయిపోయింది. ప్రైజ్లో రక్తధార శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించెను. ప్రైజ్లో అంటే తన శరీరానికి తెలిసిపోయింది. తనకు తెలిసింది, ఎస్, నా మత్తు నేను హీల్ అయిపోయానని చెప్పి. కానీ ఇంకొక మాట 30వ వచనానికి వచ్చినప్పటికీ, వెంటనే యేసు, 29వ వచనంలో వెంటనే అని రాయబడి ఉంది, 30వ వచనంలో వెంటనే అని రాయబడి ఉంది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, చూడండి ఒకసారి. తరువాత ఆయన శిష్యులు అని అడిగారు కదా అండి. ఎస్, తనలో తాను ఆయన శిష్యులు, క్షమించండి, యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళరని తనలో తాను గ్రహించి అనేటువంటి మాట. దట్ ఇస్ రెస్పాండ్. దేవునికిని అంటే మనకున్నటువంటి ప్రత్యేకత, దేవుడు రెస్పాండ్ అవ్వడానికి, ప్రైజ్ ది లార్డ్, మనలోని ఏమి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దేవుడు రెస్పాండ్ అవ్వడానికి, రెస్పాండ్ అంటే ఆయన ఇమీడియట్గా మన ప్రార్థనకు జవాబులు ఇవ్వడానికి, మన వైపు తిరగడానికి మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. అంటే విశ్వాసం మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ప్రియులారా, మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని వాడడం మన జీవితంలో ప్రారంభిస్తామో, ఆయన రెస్పాండ్ ఏముంటుందంటే వెంటనే అనే మాట రాయబడింది. వెంటనే, తర్వాత తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళి, దట్ ఇస్ ద గాడ్స్ రెస్పాన్స్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సంగతి ఏంటంటే, దేవుడు ఎలాగ స్పందిస్తాడు అంటే, కరెక్ట్, దేవుని యొక్క స్పందన. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్నటువంటి విశ్వాసము స్పందించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసము కదిలినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రభు స్పందన ఎలాగుంటుందంటే వెంటనే ఇమ్మీడియట్గా దేవుడు ఒకసారి నీ విశ్వాసాన్ని చూసి, నువ్వు ఎంతవరకు విశ్వాసంలో బలంగా ఉన్నావు, ఇంకా బలహీనంగా ఉన్నావు, ఇంత బలమైన విశ్వాసం నీకు లేదు అని మనుషులు మాట్లాడినట్టు దేవుడు మాట్లాడు. కానీ ఆ చిన్న విశ్వాసాన్నే తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిరాని మాట్లాడుతున్నావు, నీకు చిన్న విశ్వాసం ఏముంది. ఎస్, చాలా సమయాల్లో ఓడిపోతుంటావు, చాలా సమయాల్లో విశ్వాసం గురించి ఆలోచించడానికి అవకాశం ఏమాత్రం నీకు ఉండదు. చాలా సమయాలు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు, ఏంటి 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 అని ఇంట్లో అటు ఇటు తిరిగేస్తూ ఉంటావు, లేకపోతే ఆలోచిస్తూ కూర్చుంటావు, లేకపోతే గోడకు జారబడి అలాగ తలకాయ పెట్టి గోడకి ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకంటే విశ్వాసం లోపల అంత శక్తివంతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేము ఏమాత్రం కూడా. ఇలాగ షేక్ అవుతాడు విశ్వాసం, ఎప్పుడు కూడా షేక్ అవుతూ ఉంటుంది. అందుకనే మనుషులు షేక్ అవుతూ ఉంటారు, అటు తిరిగేస్తారు ఇటు తిరిగేస్తారు, గోడకేసి ఇలా కొట్టుకుంటూ ఉంటారు, ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంటారు, ఇలాగనమాట ప్రియులారా. బట్ ప్రైజ్ ది లార్డ్, ఆ చిన్న విశ్వాసాన్ని దేవుడు ఎంత చక్కగా ఆనర్ చేస్తాడంటే, వెంటనే అనేటువంటి మాట చెప్పి ఏమన్నాడంటే, ప్రభావము నా లోపల నుండి బయలు వెళ్ళాను. పిల్లరా చూడండి, 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనంలో ఏం రాయబడిందంటే,
తర్వాత చూడండి ఒకసారి, మళ్ళీ అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను. చూసారా అండి, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. ప్రైజ్ గాడ్ మై లార్డ్. పిల్లరా, దేవుని లోపల ప్రభావం ఉంది. ఆ ప్రభావము బయటకు రావడానికి ఆయన అంటాడు కదా, ప్రభావం వెడలిపోయిందే అంటాడు. ఈ మాటను కొన్ని సమయాల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే, బెడలిపోయినంటే తెలియకుండా పోయింది అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది మనకి. ఎస్, అనగా ఆ విశ్వాసం తాలూకా మూమెంట్ ఎలాగుంటుందంటే, స్పందన ఎలాగుంటుందంటే, నీ విశ్వాసం యొక్క స్పందన మీద ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆ యొక్క విశ్వాసాన్ని మనం అలాగ రావడం అనేటువంటిది దేవుడు ఆ విధంగా మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన స్పందిస్తాడు అనేటువంటి మాట మనం చూసాం. పిల్లరా, అంటే దేవుడి యొక్క బిడ్డల పక్షాన దేవుడు ఎంత అలర్ట్గా ఉంటాడు అంటే, ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఎంత సిన్సియర్గా ఉంటాడు, ఎంత జాగ్రత్తగా స్పందిస్తాడు, ఎంత వేగంగా ఆయన స్పందిస్తాడు అనేటువంటి దానిని మనం ఈ సమయం లోపల మనం పరిశీలన చేయగలం. పిల్లరా, దానియేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్తే 3వ అధ్యాయంలో ఒక భాగం ఉంటుంది. 3వ అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటిది. దానియేలు గ్రంథంలో 3 యవనస్తుల గురించి మనకు బాగా తెలుసు. నేను త్వరగా ముగిస్తాను, చూడండి ఒకసారి. ఆ 3 యవనస్తుల గురించి ఏం రాయబడి ఉంటుందంటే, మొట్టమొదటి యవనస్తులు ఏమంటారంటే 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటారంటే, మెషకును అబెద్నెగోయు రాజుతో ఇలాగును, షద్రకు మెషకు అబెద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు అంటారు. ఆ బొమ్మకు మొక్కమంటే మేము మొక్కం అంటారు. రాజు కోపం వస్తుంది, కోపం వచ్చి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయమంటాడు. రాజుకి ఉగ్రత అంటే కోపం ఎక్కువైపోతే ఏమైపోయిందంటే, చూడండి ఒకసారి 22వ వచనం లోపల, రాజు ఆజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబెద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. చాలా భయంకరమైనటువంటి అగ్ని పెరిగి 7 రెట్లు పెరిగిపోతే పిల్లరా, వేసిన వాళ్ళు కూడా కాలిపోయారట. కానీ ఒక మంచి సంగతి ఏంటంటే, రాజు అంటాడు కదా, రాజుగు 24వ వచనం, రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసినవి కదా అని తన మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంతరించిన చూచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవుని యొక్క స్పందన, ప్రైజ్ రెడీగా ఉన్నాడు దేవుడు అక్కడ. ఆమేన్. అగ్నిలో వేస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నీకున్నటువంటి ఆ చిన్న విశ్వాసాన్ని నువ్వు ఉపయోగించి ప్రభువా అని చేతులు పైకెత్తితే ఈజ్ రెడీ టు కమ్. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అగ్నిలోకి వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళు అగ్నిలో వేస్తే ఈయన మధ్యలోకి వెళ్ళిపోయాడు. మధ్యలోకి వెళ్ళిపోతే అంత బలమైనటువంటి 7 రెట్లు పెరిగిపోయిన అగ్ని ఆమేన్ ఏమి చేయబడిందంటే, అగ్నిలో ఉన్నటువంటి మనుషుల యొక్క బంధకాలు బయటకు వచ్చేసాయట. కానీ ఏమీ కాలేదు. ఈవెన్ తల వెంట్రుకలు కూడా కాలిన వాసన రాలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టిల్ దే ఆర్ ఇన్ ఫైర్. ఆమేన్. వాళ్ళు ఫైర్లోనే ఉన్నారు. ఫైర్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. ఫైర్లోనే తిరుగుతున్నారు. ఇది నాడు దేవునితో మాట్లాడుతున్నాడు. సమస్యల్లో ఉన్నావు, శోధనలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మానసికంగా కృంగిపోయి ఉన్నావు, అందులోనే తిరుగుతున్నావు. కానీ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నీకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన నీ దగ్గర నీతో పాటు తిరుగుతున్నాడు. ఆమేన్. వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుచుండుట నేను చూచుచున్నాను. ఓహ్, గ్లోరీ టు ద లార్డ్. అగ్ని లోపల ఈ 3 సంచరిస్తున్నారు కదండి. ఎస్, కానీ 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది రాని దేవుడితో మాట్లాడుతూ అనుకోవచ్చు, ప్రభువా ఇలాంటి బాధల్లో ఉన్నాను నాయన, ఈ బంధకాల్లో ఉన్నాను ప్రభువా, నడవలేకపోతున్నాను ప్రభువా నాయన, ఎంతకాలం నడవాలి ప్రభువా ఈ బాధల్లో ప్రభువా అని ఎన్నోసార్లు నీవు నేను ఏడ్చిన దినాలున్నాయి. ప్రైజ్ లార్డ్. కానీ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్నిలో వారు తిరుగుతుంటే వారితో పాటు 4వ వ్యక్తి కూడా తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. 4th man also is walking with them. ప్రైజ్ ది లార్డ్. 4వ వ్యక్తి కూడా ఆయనతో కలిసి తిరుగుతున్నాడు. ఇది నా దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు అగ్నిలో ఉంటున్నప్పుడు,
సమస్యలలో ఉంటున్నప్పుడు, వేదనలో ఉంటున్నప్పుడు, కన్నీటిలో ఉంటున్నప్పుడు, సహాయము లేకుండా లేనటువంటి పరిస్థితుల్లో సంచరిస్తుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎస్ నేను నీతో పాటు తిరుగుతూ. దట్ ఈస్ ద గాడ్స్ రెస్పాన్స్. దేవుని యొక్క స్పందన అది. నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తే ఆయన ఒంటరిగా ఎక్కడో కూర్చోడు, ఆయన మాత్రం కూడా నీ దగ్గరే ఉంటాడు. ఆమేన్. నీ చుట్టూ మనుషులు ఎవరు ఉండరు, కానీ ఎవరైనా వచ్చి ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి వెళ్ళిపోతారు. పిల్లలు వచ్చారంటే ఏడుస్తున్నావు అనుకో, నీకే పని పట్టలేదు, ఇంకా అలా పాత జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటావు, మౌనంగా ఉండు అని గసిరేసి వెళ్ళిపోతారు. కానీ ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా లేకపోతే నాయనా నేను అలాగున ఉండను, నేను నీతోనే ఉంటాను. ఎంతవరకు ఉంటాడు? నీ కన్నీటిని కంప్లీట్గా తుడిచే వరకు, నీ పక్షాన సంపూర్తిగా న్యాయం వచ్చే వరకు, మీ బిడ్డలు అగ్నిలో నుంచి బయటకు వచ్చే వరకు వారితోనే ఉన్నాడు. కానీ అగ్నిలో నుంచి బయటకు రాగానే మళ్ళీ ఆయన కనిపించలేదు. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిలో నుంచి బయటకు రావడానికి అద్భుతమైన రీతిగా దేవుడు స్పందిస్తాడు నీ పక్షాన. దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. 4వ రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. ఆమేన్. మరొక మాట చూద్దాం. చూడండి, ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఎలాగ స్పందించడం మనం పరిశీలించేద్దాం. ప్రభు స్పందన, విశ్వాసం యొక్క మనం విశ్వాసాన్ని వాడితే ప్రభు ఎలా స్పందిస్తాడనే దాని గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వస్తే మనందరికీ బాగా తెలిసినటువంటి అధ్యాయం ఇది. ఈ 11వ అధ్యాయంలో మనకి బాగా తెలిసి ఈ బిడ్డల గురించి, మార్తా మరియా లాజరస్ గురించి, వారి విశ్వాసం యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఎలా స్పందించారనే దాన్ని మనం పరిశీలించేద్దాం. మొట్టమొదట 11వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. లాజరు చనిపోయాడు. ముగ్గురు, లాజరు, మార్తా, మరియా, లాజరు, ఇలా ఈ ముగ్గురులో ఒకళ్ళు మైనస్ అయిపోయాడు. ఆయన పై చనిపోయి ఒక భాగం లోపల ఉంచబడ్డాడు. ఎస్. తర్వాత కానీ ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 21వ వచనం చూసినప్పుడు మార్తా యేసుతో, చూడండి 20వ వచనంలో, మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. తర్వాత మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేటువంటి మాట. ఇప్పుడైనాను నువ్వు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనేటువంటి మాట. ఆమె లోపల ఈ మాట చాలామంది ఏమనుకుంటారంటే విశ్వాసం లేదు అనేటువంటి మాట మాట్లాడతారు. కానీ ఆవిడ ఏమందంటే, ప్రభువా చూడండి, అదొక రకమైనటువంటి విశ్వాసం. ఏమంటాడంటే, నీవు లేక ఉండిన నీవు ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల, ఆమేన్, నీవు ఉంటే నా సహోదరుడు చావకుండు. అది ఆమె విశ్వాసం. నీవు అక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండనటువంటి మాట. కానీ లేకపోయినా సరే దేవుడు చేయగలనటువంటి ఆ ఫెయిత్లోకి ఇంకా ఒకవేళ ఆమె రాకపోయి ఉండవచ్చు. అందుకనే ఆమె ఏముందంటే, నువ్వు ఉంటే మాత్రం ప్రభువా ఖచ్చితంగా నా కొడుకు స్వస్థపరచబడిపోయాడు బాబు అనేటువంటి మాట వాడింది కదండి. ఎస్. ఆ తర్వాత మరొక మాట మనం చూడండి ఒకసారి. 32వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అంతటా మరియా మార్త వాడినటువంటి మాట ఏముందంటే, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోడు ప్రభువా అని మాట్లాడింది. తర్వాత 32వ వచనంకి వస్తే మరియా చూద్దాం ఒకసారి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని అనేమాట. అంటే మార్తలో ఏ విశ్వాసం అయితే ఉందో పిల్లరా, అదే విశ్వాసము మరియలో కూడా ఉంది. సేమ్ ఫెయిత్. ఆ ఫెయిత్ అంతకంటే దాటి వెళ్ళట్లేదు ఏమాత్రం కూడా. అందుకని ఇద్దరు ఒకే మాట కన్ఫెస్ చేస్తున్నారు, ప్రభువా నీవు ఉంటే నాయన, ఆహా వండర్ఫుల్, నీవు ఉంటే ఖచ్చితంగా నా సహోదరుడు ఎంత మాట ఉందంటే పాదములు పడి నా సహోదరుడు చావకుండెను అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏడ్చుటయు చూడండి, ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ ఇద్దరు ఈ మాట పలికారో ఆ మాట ఆ ఉన్న చిన్న విశ్వాసాన్ని దేవుడు తీసుకొని ఎలాగున దేవుడు స్పందించాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా నువ్వు విన్నట్లయితే నీకున్నటువంటి చిన్న విశ్వాసంలో దేవుడు ఎలాగున స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనం పరిశీలన నెంబర్ 1 ఏంటంటే చూడండి ఒకసారి 11వ అధ్యాయము 33వ వచనం. ఆ మాట మరియ 32వ వచనంలో మరియ మాట అనగానే 33వ వచనం ఏముందంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు.
ఆమె అలా అనగానే నేను లేకపోయినా జరగదా, నీకు ఆ విశ్వాసం లేదా అనేటువంటి మాట కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా చుట్టూ ఆయన పరిశీలన చేశాడు. మరియా ఏడుస్తూ ఉంది, అవతల పక్క తన స్నేహితులు యూదులు చాలామంది ఏడుస్తూ ఉన్నారు ప్రక్క నుంచి. ఆ వాతావరణం అంతా ఒక రకంగా దుఃఖకరమైనటువంటి వాతావరణం, వేదనకరమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణం లోపల జరిగినది ఏంటయ్యా అంటే, యేసు చూచి ఆమెన్ కలవరపడి ఆత్మలో మూలిగాడట. ఓహో, డీప్లీ మూవ్డ్ అనేటువంటి మాట రాయబడి ఉంది. వాక్యంలో మాట ఏంటంటే, యేసు ప్రభు వారు చాలా చాలా లోతుగా, అంటే డీప్లీ మూవ్డ్ బై ద హోల్, అంటే ఆ మాట కదిలింపబడినటువంటి మాట వ్రాయబడి ఉంటున్నది. ఇప్పుడు వాళ్ళందరినీ పరిశీలన చేసినప్పుడు మరితో పాటు చాలా సమయాల్లో నీవు నీ కుటుంబ ప్రార్థనలో అందరూ కలిసి, నీవు నీ పిల్లలు కలిసి మోకరించి ప్రార్థించినప్పుడు నువ్వు ఏడుస్తే నీ భార్య ఏడుస్తుంది, నీ భార్య ఏడిస్తే నువ్వు ఏడుస్తావు, నీ భార్య నువ్వు ఏడుస్తే నీ పిల్లలు ఏడుస్తారు. అలాగే అందరూ కలిసి ఏడుస్తున్న సమయం లోపల పిల్లరా ఒక మాట దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు, కానీ ఆయన కూడా మీతో కలిసి మూలుగుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఒకసారి ఒక ఫ్యామిలీ కుటుంబ ప్రార్థనకి నేను వెళ్ళాను. ఆ కుటుంబ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ భర్త ప్రార్థన చేస్తున్నాడు. చాలా భయంకరమైన సమస్యల్లో ఉన్నారు. నాతో అన్నాడు కదా, యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, నేను అన్నానమ్మా బ్రదర్, ముందు మీరు ప్రార్థన చేయండి, తర్వాత సిస్టర్ ప్రార్థన చేస్తే తర్వాత నేను చేస్తాను, ఆఖరిగా నేను ప్రార్థన చేసి ముగిస్తాను, చేయండి అంటే ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. ఆయన ప్రారంభిస్తూ మధ్యలో ప్రార్థనలో మూలుగుతూ ఉంటే భార్య ప్రక్క నుండి ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఎక్కి ఏడుస్తూ ఉంది, మూలుగుతూ ఉంది, దుఃఖంలో దుఃఖపడిపోతుంది అన్నమాట. పిల్లలు కూడా అక్కడి నుంచి ఆ చిన్న చిన్న పిల్లలే కానీ వాళ్ళు కూడా ఏడవడం ప్రారంభిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఒక సంగతి ఏంటంటే, ఒకసారి మనము మన విశ్వాసమందు విశ్వాసాన్ని ప్రభులో పెట్టి మన విశ్వాసంతో మన ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆ దుఃఖము వేదనతో ప్రార్థించినప్పుడు మనం వారందరూ మూలుగుతూ ఉంటామే, వేదన పడుతూ ఉంటామే. ఆ వేదనలో ఆయన కూడా వచ్చి ఆయన కూడా వేదన పడతాడు. అది ఆయన స్పందన, అది ఆయన స్పందన. ఆమేన్. ఆయన కూడా వేదన పడతాడు కదండి. ఎస్, వాక్యంలో ఏముందంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఆమేన్. నేను ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు, పిల్లలు ఏడ్చారు, వాళ్ళిద్దరు కూడా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు మాత్రం కూడా. అది అయిన తర్వాత నేను కూడా బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు విపరీతంగా దుఃఖపడి ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నాకు సంబంధికులు కాదు మాత్రం కూడా, వాళ్ళ సమస్యలతో నాకు సంబంధం లేదు. నా సమస్యలు నాకు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళ సమస్యల్లోకి నేను కూడా వెళ్ళి మోకరించినప్పుడు పిల్లరా, ఆత్మలో నేను కూడా భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కుటుంబాన్ని దర్శించు ప్రభువా అని. అప్పుడు నాకు అనిపించింది కదా, ఆఫ్టర్ ఆల్ మనిషిని నేనే వాళ్ళతో కలిసి మోకరించినప్పుడు అలా కదిలించబడితే దేవుడు ఎంతగా కదిలించబడతాడు. అందుకనే యేసయ్య ఆత్మలో మూలిగాడట. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ మూలిగాడు. నెంబర్ 1. అది అయిన తర్వాత 35 చూడండి ఒకసారి. 35 వచ్చును. ప్రభువా వచ్చి చూడమని చెప్పి ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. ప్రైజ్ ది లార్డ్. 1 ఆత్మలో మూలిగాడు, 2 కన్నీళ్లు విడిచాడు. దట్ ఈస్ ద రెస్పాన్స్. అది స్పందన. నీ విశ్వాసాన్ని నువ్వు వాడితే దేవుడు స్పందించే విధానము. హల్లెలూయా. ప్రభువు వచ్చి యేసు కన్నీళ్లు విడిచిన మాట రాయబడింది. తర్వాత చూడండి ఒకసారి 11వ అధ్యాయం 40వ వచనం లోపల, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో. హీ డిక్లేర్డ్. నెంబర్ 1 హీ మూవ్డ్, నెంబర్ 2 హీ వెప్ట్, and number 3 he declared. Jesus declared, Jesus moved, Jesus wept, Jesus declared. ప్రైజ్ ది లార్డ్. నీకున్న విశ్వాసం వెనకాతల దేవుడు చేసేటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. అది అయిన తర్వాత 41వ వచనంలో యేసు కన్నులు పైకెత్తి, ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంటే జీసస్ లిఫ్ట్ అప్ హిజ్ ఐస్ అండ్ ప్రేయిడ్. ఆయన ప్రార్థన చేస్తాడు కన్నులు పైకెత్తి. నీ ప్రార్థనే కాదు కానీ నీతో పాటు ఆయన ప్రార్థన చేస్తాడు.
మనం నేల మీద తలపెట్టి ప్రార్థన చేస్తే ఆయన కన్నులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా బిడ్డల పక్షాన నేనును విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. లిఫ్ట్ ఆఫ్ హిజ్ ఐస్ అండ్ ప్రేడ్. చూడండి 43వ వచనం చూద్దాం. సమయం 43వ వచనంలో ఏముందంటే, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. ఈ షౌటెడ్. ఆమేన్. మన యొక్క విశ్వాసాన్ని మనం వాడితే ప్రియులారా, మార్తా మరియ విశ్వాసాన్ని పరిశీలన చేస్తే, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా జరుగుద్ది ప్రభువా, అది వారి విశ్వాసం. అది మార్తకు అదే విశ్వాసము, మరియకు కూడా అదే విశ్వాసము. ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రభువా నాయనా ఇది జరుగుద్ది ప్రభువా, అది వారి విశ్వాసము. బట్ ప్రైజ్ ద లార్డ్, ఆ విశ్వాసంలో నుంచే దేవుడు చేసేటువంటి పనులు ఏంటంటే, దినాన్ని దేవుని యొక్క మాట ఏంటంటే, ఒకటి దేవుడు డీప్లీ మూవ్డ్, కదిలించబడ్డాడు, ఆత్మలో మూలిగాడు, ఆయన కదిలించబడ్డాడు. 2 జీసస్ వెప్ట్, ఆయన కన్నీళ్లు కార్చాడు. 3 జీసస్ డిక్లేర్డ్, ఆయన ఓపెన్గా చెప్పేశాడు, అంతే ఇక నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు అని చెప్పాడు. ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మావు కనుక, విశ్వాసం ఉంచావు కనుక, ప్రార్థిస్తున్నావు కనుక, కన్నీరు గారుస్తున్నావు కనుక, ఇది నాని దేవుడు నీకు చెప్పమనేటువంటి మాట ఏంటంటే, దేవుని మహిమ చూస్తావు. ప్రైజ్ గాడ్, యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ చూస్తావు. ఆమేన్. తర్వాత ఇంకొక ఏంటంటే, ఆ తర్వాత ఆయన కూడా వారిని చూసి ప్రార్థించి ఆ ప్రాంతంలోకి వచ్చి ప్రార్థించాడు. ఏమని? హీ లిఫ్ట్ అప్ హిజ్ ఐస్, తన కన్నులు పైకెత్తాడు. గ్లోరీ టు ద లార్డ్. వాక్యంలో రాయబడి ఉంది 41వ వచనం లోపల, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హీ డిక్లేర్డ్ హిజ్ ఫెయిత్. గమనించారా అండి? తండ్రి దగ్గర ఫెయిత్ ఎలా వాడుతున్నాడో యేసయ్య. ప్రభువా నా మనవి నువ్వు విన్నావు నాయనా. ఆమేన్. అందులో విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా మనవి ప్రభువా నువ్వు విన్నావు ప్రభువా నాయనా, అందులో విశ్వాసం ఉంది. ఆయన విశ్వాసాన్ని, ఆమేన్, మన విశ్వాసానికి ఆయన విశ్వాసము తోడు చేసి ఆయన దిస్ ఈజ్ ద వే ద గాడ్స్ రెస్పాన్స్. నీ పక్షాన దేవుని యొక్క స్పందన, నీ విశ్వాసం పక్షాన దేవుని యొక్క స్పందన. ప్రైజ్ లార్డ్. హీ ప్రేడ్. అండ్ ఫైనల్గా ఏమన్నాడంటే 43వ వచనంకి వచ్చినప్పటికీ, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, ప్రైజ్ లార్డ్. ఫైనల్గా ఏంటంటే దేవుడు అరిచాడు, గట్టిగా చెప్పాడు, కమాన్ కమౌట్ మై సన్, మై బ్రదర్ లాజరస్, మై సన్ లాజరస్, కమాన్. అందులో నుంచి ఏ ప్రాంతంలో ఉన్నావో, చచ్చిపోయిన ప్రాంతంలో ఉన్నావు, గుడ్డల చేత చుట్టబడిపోయావు పూర్తిగాను, బండ ఒకటి ముందుగానే వేయబడింది అంతే. ఇక ఆహాహా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. అది ఆయన స్పందన. ఈ దినాన్ని ఎస్, నీ పరిస్థితి సమాధిలో ఉన్నట్టు వెళ్ళిపోయావు, పూర్తిగా చుట్టబడిపోయారు, చుట్టేశారు, చేతులు, కాళ్ళు, ముఖము, కళ్ళు, ముక్కు, నోరు, తల, పాదాలు, అరికాలు బదులు నడినెత్తి వరకు చుట్టబడిపోయి ఉన్నాం మనం ప్రియులారా. ఎక్కడా ఏవి కూడా కనీసం కనిపించట్లేదు. అన్ని సమస్యల చేత చుట్టబడిపోయి ఉన్నాం మనం. చుట్టేసి ఉన్నాయి సమస్యలు పూర్తిగానమాట అండి. విడిపించడానికి అవకాశం లేదు. అది అయిపోయిన తర్వాత లోపల ఉంచి పైన రాయి పెట్టేశారు, బయటకు రాలేడా మాత్రం కూడా. బట్ ప్రైజ్ ది లార్డ్, ఈ సమయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు హల్లెలూయా, ఆ పైన నిలవబడి లోపల చుట్టబడినటువంటి లాజరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కమౌట్, గట్టిగా అరుస్తున్నాడు, బిగ్గరగా అరిచాడు, లాజరు. ఎందుకంటే ఈ ప్రక్క ఆ ప్రక్క మరియా, మార్తా, వారి స్నేహితులు, వారి బంధువులు, వారి ప్రక్కవారి యొక్క వారి కన్నీరు, వారి విశ్వాసాన్ని ఇదంతా చూసినప్పుడు గాడ్స్ రెస్పాండ్, దేవుని యొక్క కదిలింపు. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం నీలోకి వచ్చింది. దేవుని యొక్క మాట, ఈ దినాన్ని పలికేటువంటి మాట చాలా శక్తివంతమైనటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట మనం పరిశీలన చేసినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఆమేన్ ఆమేన్ అని. తర్వాత లాజరు 43వ వచనంలో మాట ఉంటుంది. 42వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినాను. ప్రైజ్ ది లార్డ్.
ఇంకా తర్వాత ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా ఫైనల్లీ జీసస్ షౌటెడ్, అరిచాడు గట్టిగాను. ఇలా మనం ఈ దినాన్ని ఆయన యొక్క స్పందనను మనం చూడగలం. ఈ సమయం లోపల మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రైజ్ లార్డ్, విశ్వాసం వాడినప్పుడు ఆయన స్పందన మనము చూడగలం, ఆయన కదిలే విధానాన్ని మనం చూడగలం మన పక్షాన. ఆమేన్. తర్వాత ఫైనల్లీ గాడ్ రికార్డెడ్. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం ఉన్నటువంటి మాట ఏంటంటే, ఫైనల్గా ఏమన్నాడంటే ఆయన 24వ వచనంలో, మన ప్రభువు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి ఫైనల్గా అబ్రహాము కొరకు మాత్రమే కాదు కానీ మనకు కూడా ఆయన వ్రాయించాడు, మన కొరకు ఆయన వ్రాయించాడు ఈ మాటల్ని. రికార్డెడ్ అనేటువంటి మాట నేను తెలుగులో చూసినప్పుడు, రికార్డెడ్ అంటేనట పరిష్కారం చేయుట అనేటువంటి మాట ఉంది. ఇంకో మాట ఏమిటంటే చర్యలు తీసుకోకుండా తీర్మానం చేయుట అట. చర్యలేమి తీసుకోకుండానే దేవుడు, అంటే మనం ఉన్న విశ్వాసం ఎలాగున్నది, ఏంటి సంగతి, ఇవన్నీ పరిశీలన చేయట్లేదు ఏమీ కూడా. నీకు ఈ విశ్వాసం ఉంది కాబట్టి ఎలా జరుగుద్ది, నీకు ఈ విశ్వాసం ఉంది కాబట్టి ఎంత జరుగుద్ది, నీ విశ్వాసాన్ని బట్టి ఇంతే ఇంకా అనేటువంటి మాటలు మాట్లాడకుండా, ప్రైజ్ లార్డ్, అవేమీ చూడకుండా, హల్లెలూయా, హీ రికార్డెడ్, ప్రైజ్ లార్డ్. ఆ విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మనకు ఉపయోగపడేటట్టు అది రికార్డ్ చేయబడింది. ఇది నాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. హౌ గాడ్ రెస్పాండెడ్, దేవుడు ఎలాగునా స్పందించాడు. మరొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. ముగిస్తున్నాను. ఇంకా బలమైన విశ్వాసం యొక్క ఆ క్లాసెస్ అయిపోయాయి. ఈ సమయంలో ఫైనల్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, భయపడద్దు. ప్రైజ్ లార్డ్. 1, 2, 3, 4, 5 రకాలుగా దేవుడు నీ ప్రార్థన, నీ విశ్వాసానికి ఆయన స్పందిస్తాడు. మరలా 5 రకాలుగా ఆయన స్పందిస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రభు మహాకృప. నేను ఒక సత్యాన్ని చెప్పగలను. నేను దేవుని సేవ ప్రారంభించి, స్వార్థ పత్రికలు పంచడం ప్రారంభించి, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తరువాత గుండెల్లో వేదన, బాధ, మంట, నశించిపోతున్న వారి కొరకు ఆ యొక్క వేదన ఎక్కువయ్యి పత్రికలు పంచడం ప్రారంభించి, ఇప్పటికీ నేను ప్రభు కృపను బట్టి 51 సంవత్సరంలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు. కానీ 51 సంవత్సరంలో ఏనాడు నా ప్రభు నా విశ్వాసాన్ని కాదని చెప్పలేదు. చాలా సమయాల్లో నేను బలహీనుడైపోయాను. చాలా సమయాల్లో నేను విశ్వాసం తట్టుకోలేక, పరిస్థితులు తట్టుకోలేక, విశ్వాసంలో చాలా సమయాల్లో నిలవబడలేక గట్టిగా కేకలేసి ప్రభువుని గాయపరిచిన వాడిని అయ్యాను. కానీ ఏనాడు కూడా నా ప్రభు, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన స్పందనలో మార్పు లేదు. బలహీనుడైనా, శక్తి లేని వాడనైనా ఆయన స్పందనలో, నన్ను ఆయన దర్శించిన విధానంలో కానీ, నన్ను కనికరించిన విధానంలో కానీ, నా విశ్వాసాన్ని బట్టి ఆయన చూడలేదు. కానీ ఈ రికార్డెడ్. బైబిల్ ఉన్నటువంటి ఈ మాట ప్రాముఖ్యమైనటువంటిది. ఏమంటాడంటే, మన ప్రభువు అయిన యేసు మృతుల్లో నుండి లేపిన వారి యందు విశ్వాసముంచిన మనకు, ఆమేన్, ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. నా నిమిత్తము కూడా వ్రాయబడింది. దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తం కూడా వ్రాయబడింది. ప్రైజ్ లార్డ్. మనము కానీ ఈ విశ్వాసమందు బలహీనముగా ఉంటే మనకేమో కష్టం. కానీ పిల్లరా, ఈ విశ్వాసాన్ని బట్టి మనం బలపడదాం. ఈ సమయంలో తిరిగి మళ్ళా విశ్వాసాన్ని బట్టి మనం బలపడి లేచి నిలబడదాం. మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. మనతో పాటు ప్రభు ఆయన కూడా మనతో ఉండి నడుస్తూ ఉండి ఆయా సమయాల్లో మన పక్షాన మనం నడిపిస్తూ, మన పక్షాన ప్రార్థన చేస్తూ, కొన్ని సమయాల్లో బిగ్గరగా చెప్తూ అరుస్తూ ఉంటాడు, ఏయ్ అపవాది, నా కుమార్తె చుట్టూ లేకపోతే నా కుమారుడు ప్రాంతానికి రావద్దు అని గట్టిగా ఆయన చెప్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. కనుక ఈ సమయంలో మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రభువా, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ నామము ప్రభువా, ఘనమైనటువంటి నామం ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన, మాకు విశ్వాసం ఉంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారో ప్రభువా, మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలు. మీ స్పందన బహు గొప్పది ప్రభువా, మీకు వందనాలు.
ప్రాముఖ్యంగా 5 రకాలుగా ప్రభు నాయన స్పందిస్తానని మీరు మాట్లాడారు. దేవా మీకు వందనాలు తండ్రి నాయన. ఫైనల్గా మా కొరకు నాయన ఇదంతా రికార్డ్ చేయబడింది ప్రభు నాయన. గాడ్ రికార్డెడ్ ఫైనల్లీ ప్రభు తండ్రి నాయన. నాయన అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మా కొరకు మీరు రికార్డ్ చేశారు. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నటువంటి వారికి సమయంలో నాయన బోధించిన నాకును కూడా ప్రభు నాయన మీ ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించి మేము ఈ విశ్వాసంలోనే కొనసాగిపోతూ ప్రభు నాయన మీతో నిలిచి ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని, మీ నామాన్ని మీరు మహింపరుచుకునమని ప్రభువాని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 పిల్లరా, చాలా వందనాలు. ఇంతవరకు మనం ఈ యొక్క విశ్వాసం గురించి పరిశీలన చేస్తాం. ఇవాళతో విశ్వాసం మీద బలమైన విశ్వాసం యొక్క లెసన్స్ కంప్లీట్ చేయబడ్డాయి. తర్వాత మళ్ళీ మనం ప్రారంభించినప్పుడు మరొక సబ్జెక్ట్ని మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. అంతవరకు వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు శనివారపు దినాన్ని దయచేసి రావడం మర్చిపోవద్దు. ఆదివారం ఆరాధనకు అదే సమయంలో శనివారం ఉదయం మీకు తెలుసు చర్చిలో సహోదరి రామారావు గారు, సహోదరి కామేశ్వరి గారి కుమారుడు ధనుష్ యొక్క శిరీష యొక్క ధనుష్ ఆయన భార్య శిరీష యొక్క కుమార్తె యాదోనాయ్ యొక్క బర్త్డే చేసేటువంటి సమయం వచ్చింది. కనుక దయచేసి అందరూ ఆ కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్.